పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా 7 కిలోమీటర్లు జర్నీ చేసి తుంబురు తీర్థానికి చేరుకున్నాం. తుంబురు తీర్థం ఈ భాగ్యమంతా మాదిరా ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అందరికీ నమస్తే. జర్నీ విత్ సిఆర్ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు వీడియోలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ముక్కోటి పౌర్ణమి సందర్భంగా సంవత్సరంలో ఒక్కరోజు ఓపెనింగ్ మాత్రమే పాపనాశనం నుంచి తుంబురు తీర్థం 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వయోవృద్ధులు, గుండె సంబంధించిన వ్యాధులు ఉన్నవారు, ఐబీపీ ఉన్నవాళ్ళు, పిల్లలు ఇక్కడికి అనుమతించారు ఫ్రెండ్స్. అది ఉదయం 5 నుంచి 11 గంటలకు మాత్రమే అనుమతిస్తారు. పూర్తి వివరాలు కొరకు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సంవత్సరంలో ఒక రోజే యాత్ర. ఇంకేం చెప్పాలి? పౌర్ణమి రోజు మాత్రమే. పౌర్ణమి రోజు మాత్రమే ఏడిది జలపాతం, తుంబురు తీర్థం. తుంబురు తీర్థం సంవత్సరానికి ఒకసారి తుంబురు తీర్థం అండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్కి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శాసాశల అడవుల్లో మొత్తం 108 తీర్థాలు ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో ఒకటి తుంబుర తీర్థం. ఇక్కడ ఆది మానవులు సంచరించినట్లు ఆధారాలు ఉన్నాయి. పూర్వం తుంబుర స్వామి ఇక్కడ స్నానమాచరించడం వలన తుంబుర తీర్థం అనే పేరు వచ్చింది. తిరుమల 7 కొండలలో దాగి ఉన్న పవిత్ర పుణ్యతీర్థాలలో ఒకటైన తుంబుర తీర్థం. ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుందని ఇక్కడ పూజారులు వారు చెబుతున్నారు. ఈ తుంబుర తీర్థం సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే ప్రవేశం. ముక్కోటి పౌర్ణమి రోజున ఈ తీర్థానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు సకల ఏర్పాట్లు పూర్తి చేసి స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసి తిరుమల బస్ స్టేషన్ నుంచి పాపనాశనం దాకా బస్ సౌకర్యం కలదు ఫ్రెండ్స్. పాపనాశనం బస్ స్టేషన్ దిగగానే అక్కడి నుంచి తుంబుర తీర్థానికి 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు దాటుకొని తుంబుర తీర్థాన్ని దర్శించుకోవాలి. మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నం బ్యాడ్లు కానీ, నీళ్లు కానీ సకల ఏర్పాట్లు పూర్తి చేసినారు ఫ్రెండ్స్. కానీ ఒకటేమంటే ఇక్కడికి రావాలంటే వాటర్ తెచ్చుకోండి ఫ్రెండ్స్.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు సకల ఏర్పాట్లు ఈ తీర్థానికి వచ్చే భక్తులకు ఏర్పాటు చేసినారు. ఇక్కడికి రావడానికి ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే అనుమతిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చే భక్తులు వయోవృద్ధులు కానీ, గుండెకి సంబంధించిన వ్యాధితో బాధపడేవారు కానీ, ఐబీపీ ఉన్న వాళ్ళు కానీ, పిల్లలు కానీ ఈ తీర్థానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనుమతించరు ఫ్రెండ్స్. వయసులో ఉన్న వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ తిరుమల 7 కొండలలో కొలువై ఉన్నటువంటి స్వామివారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం భక్తులు ఇలాంటి పుణ్యతీర్థాలు ఉన్నాయని చాలామంది తెలియదు ఫ్రెండ్స్. కనుక తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎన్నో పుణ్యతీర్థాలకు సకల ఏర్పాట్లు పూర్తి చేసినారు. కనుక ఇలాంటి పుణ్యతీర్థాలు దర్శించుకోండి ఫ్రెండ్స్. ఈ చెట్టు వచ్చి రామ లక్ష్మణ చెట్టు. ఇలాంటి పుణ్యతీర్థాలని దర్శించుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో శేషతీర్థం గురించి వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియోని ఫుల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత శేషతీర్థం వీడియో వస్తుంది ఫ్రెండ్స్. తుంబురు తీర్థం అంటే ఇదే ఫ్రెండ్స్. 7 కిలోమీటర్లు చేరుకోగానే ఎత్తైన కొండల మధ్య ఉండే వాటర్ ఫాల్స్ తుంబురు తీర్థం. పాపనాశం బస్ స్టేషన్ నుంచి ఉదయం 8 గంటలకి బయలుదేరినాం ఫ్రెండ్స్. రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, కోణల్లో సెలయేర్లు దాటుకొని 7 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఈ తుంబురు తీర్థానికి చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే తుంబురు తీర్థం. ఒక కిలోమీటర్ దూరం ఇలా కొండల్లో, రాతి బండల్లో వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.